ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్లతో సమావేశమైన రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులపై చర్చించారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అనుమతి ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు. దీనివల్ల గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యమై విద్యుత్ వ్యయం తగ్గుతుందని వివరించారు. ఈ అంశంపై తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలిసిన సీఎం పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి, డిండి ప్రాజెక్టులకు పెండింగ్లో ఉన్న పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనుమతుల ఆలస్యం వల్ల వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు నిలిచిపోయాయని, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. రాయబారి సెర్జియో గోర్తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. 30 నిమిషాలకు సాగిన ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణ అభివృద్ధి, విద్యార్థుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు, విద్యా అవకాశాల విస్తరణతో పాటు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలపై చర్చించారు.